గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనకి ఈరోజు ఉన్నటువంటి ప్రాబ్లం నెంబర్ 15. ఈ ప్రాబ్లం మనకి ఇప్పటి వరకు ఉన్న ప్రాబ్లమ్స్లలో స్థిర వాయిదాల పద్ధతి లోపల ఒక యంత్రాన్ని కొనుగోలు చేసి కొన్ని సంవత్సరాలు వాడిన తర్వాత ఆ సంవత్సరాంతర 3 సంవత్సరాల తర్వాత అంటే 3వ సంవత్సరం చివరి లోపల యంత్రం విలువ ఎంత ఉందో తెలుసుకున్నాం స్థిర వాయిదాల పద్ధతిలో. అట్లాగే ఒక యంత్రాన్ని కొనుగోలు చేసి కొన్ని రోజుల తర్వాత వాడిన తర్వాత ఆ యంత్రాన్ని అమ్మడం ద్వారా తరుగుదల తీసేయగా మిగిలిన యంత్రం విలువను అమ్మడం ద్వారా లాభం వచ్చిందా నష్టం వచ్చిందా తెలుసుకోవడం జరిగింది. అది స్థిర వాయిదాల పద్ధతిలో. అట్లాగే తగ్గుతున్న నిల్వల పద్ధతిలో కూడా మనము ఒక నిర్ణీత తేదీన యంత్రాన్ని కొనుగోలు చేసి 3 సంవత్సరాలు లేదంటే 4 సంవత్సరాలు లెక్కలో వచ్చిన సంవత్సరాల ఆధారంగా చేసుకొని ప్రతి సంవత్సరం మొదట్లో ఉన్నటువంటి ఆస్తి విలువపై తరుగుదలను లెక్కిస్తూ ఒక 3 సంవత్సరాల తర్వాత లేదంటే 4 సంవత్సరాల తర్వాత యంత్రం విలువ ఎంత ఉన్నదో తెలుసుకున్నాం. అంటే ప్రతి సంవత్సరం చివరిలో యంత్రం విలువ మరియు సంవత్సరాంతర యంత్రం విలువ ఎంత ఉందని మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు అలాంటి మోడల్లోనే ఇంకొక లెక్క ఏంటంటే 31 ఒక యంత్రాన్ని కొనుగోలు చేస్తారు, కొన్ని రోజులు వాడుకుంటారు, వాడుకున్న తర్వాత దాని యొక్క విలువ తగ్గిపోవడం జరుగుతుంది. ఆ తగ్గిపోయినటువంటి యంత్రాన్ని మనం అమ్మడం జరుగుతుంది. అమ్మితే మనకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా తెలుసుకునే పద్ధతి లోపల ఉన్నటువంటి లెక్కలు. అంటే నిర్ణీత సమయం వరకు ఉపయోగించి దాని తరుగుదలను తీసేయగా ఉన్నటువంటి యంత్రం విలువతోటి అమ్మకాలు చేయడం జరుగుతుంది. అంటే ఆ యంత్రాన్ని అమ్మడం జరుగుతుంది. అమ్మినప్పుడు మనకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా తెలుసుకునే పద్ధతి లోపల ఈ లెక్కలు ఉండడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనకి శివ ట్రేడర్స్ అనే వాళ్ళు 1వ డేటు 4వ నెల 1వ డేటు 4వ నెల 2017న ఒకటో డేటు 4వ నెల 2017న 75,000 రూపాయలకు ఒక యంత్రాన్ని కొనుగోలు చేయడం జరిగింది. దానిని ఒక సంవత్సరం వినియోగించడం ద్వారా 10% తరిగిపోతుందని చెప్పడం జరిగింది. అట్లాగే ఈ యంత్రం పాతదైపోయినందున ఈ యంత్రాన్ని 31వ డేటు 3వ నెల 2020న అమ్మకం చేశారు. ఎంత కమ్మిండ్రు? 30,000 రూపాయలకు అమ్మకం. 30,000 రూపాయలకు అమ్మకాలు చేయడం జరిగింది. అంటే 75,000 రూపాయలు ఉన్నటువంటి యంత్రము 3 సంవత్సరాలు వాడిన తర్వాత దాని విలువ కోల్పోవడం జరుగుతుంది. అంటే 3వ సంవత్సరం 31వ డేటు 3వ నెల 2020 నాడు దాని విలువ తరుగుదల తీసేగా దాని విలువ వస్తుంది. ఆ వచ్చిన విలువను ఆధారంగా చేసుకొని దీన్ని 30,000కు అమ్మడం జరిగింది. అంటే ఆ విలువ కంటే ఈ విలువ ఎక్కువ ఉంటేనేమో మనది లాభం అని, ఆ విలువ కంటే ఈ విలువ తక్కువ ఉంటే నష్టం అని తెలుసుకోవడం జరుగుతుంది. అంటే ఒక యంత్రాన్ని 3 సంవత్సరాలు వినియోగించిన తర్వాత దాని తరుగుదల తీసేగా మిగిలినటువంటి విలువను మనం అమ్మకాలు చేస్తున్నాం. అమ్మకాలు చేయడం ద్వారా మనకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా తెలుసుకునే పద్ధతిలో భాగంగా మనం ఇప్పుడు లెక్కిద్దాం. మొదటి సంవత్సరం 1వ డేటు 4వ నెల 2017 మనము ఎప్పుడైనా లెక్క
ముగించేటువంటి సమయం 31వ డేటు 3వ నెల 2018 అంటే ఒక సంవత్సరం. ఒక సంవత్సరానికి 75,000 పైన 10% తరుగుదల అంటే 7,500. అంటే ఒక సంవత్సరం వాడడం ద్వారా యంత్రం విలువ ఎంత కట్ అవుతుంది? 7,500 కట్ అవుతుంది. అంటే 75,000 మైనస్ 7,500, 75,000 మైనస్ 7,500 తీసేస్తే 67,500. అంటే ఒక సంవత్సరము ఆ యంత్రాన్ని వినియోగించడం ద్వారా దాని విలువ 7,500 తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత ఈ సంవత్సర చివరిలో, మొదటి సంవత్సరం చివరిలో యంత్రం విలువ 67,500 ఉంటుంది. అంటే 75,000 రూపాయల ఉండే యంత్రం ఒక సంవత్సరం వాడడం ద్వారా దాని విలువ కోల్పోతుంది. ఎంత కోల్పోతుంది? 10%. 10% అంటే ఎంత? 7,500 రూపాయల విలువ కోల్పోతుంది. ఓకేనా? 7,500 రూపాయల విలువ కోల్పోయిన తర్వాత ఆ సంవత్సరం చివరిలో 67,500 ఉంటుంది. మరి ఈ యంత్రాన్ని ఎప్పుడు అమ్ముతున్నాం? 31వ డేటు 3వ నెల 2020. మన ఆ తేదీ వచ్చిందా? రాలేదు. కాబట్టి ఇంకో సంవత్సరం కూడా మనం వాడాల్సి ఉంటుంది. దీని తర్వాత వచ్చే డేటు 1వ డేటు 4వ నెల 2018 నుంచి 31వ డేటు 3వ నెల 2019. అంటే ఈ డేట్ నుండి ఈ డేట్ వరకు మళ్ళీ సంవత్సరం అవుతుంది. అంటే సంవత్సరానికి తరుగుదల 67,500. అంటే సంవత్సర ప్రారంభం లోపల, రెండో సంవత్సర ప్రారంభం లోపల యంత్రం విలువ 67,500 ఉంటుంది. అంటే ఒక సంవత్సరం వాడితే ఆ 7,500 తగ్గిపోగా ఆ సంవత్సరం చివరిలో యంత్రం విలువ అవుతుంది 67,500. మళ్ళీ ఇంకో సంవత్సరం వాడుతున్నాం. ఇంకో సంవత్సరం ప్రారంభంలో దాని విలువ ఎంత ఉంటుంది? 67,500 పైన ఒక సంవత్సరానికి తరుగుదల వేద్దాం ఇంటూ 10/100 అంటే 6,750. ఒక సంవత్సరం ఆ యంత్రాన్ని వినియోగించడం ద్వారా 67,500 ఉండే యంత్రాన్ని ఒక సంవత్సరం వినియోగించడం ద్వారా దాని యొక్క విలువ ఎంత తగ్గిపోతుంది? 6,750 రూపాయలు తగ్గిపోతుంది. అంటే దాని అర్థం చూడండి, 67,500 ఉండే యంత్రం ఒక సంవత్సరం వినియోగించడం ద్వారా 6,750 విలువ తగ్గిపోతే దాని యొక్క విలువ 67,000 ఉండే యంత్రం 6,000 విలువ తగ్గిపోతే ఎంత ఉంటుంది? సంవత్సరం చివరి లోపల 60,500 సారీ 60,750 ఉంటుంది. 60,750 67,500 వెళ్ళి 67,050 రూపాయలు తీసేస్తే 60,750. అంటే రెండో సంవత్సరం చివరిలో యంత్రం విలువ ఎంత ఉంటుంది? 60,750. అదే మూడో సంవత్సర ప్రారంభానికి దాని యొక్క విలువ 60,750 ఉండే యంత్రం 1వ డేటు 4వ నెల 2019 నుంచి 31వ డేటు 3వ నెల 2020 అంటే వాడు చెప్పిన డేట్ వరకు వచ్చేసినాం. 60,750 పైన ఒక సంవత్సరం ఉపయోగించడం ద్వారా దీని 10% విలువ కోల్పోవడం జరుగుతుంది. అంటే 60,075 రూపాయలు మూడో సంవత్సరంలో దాని విలువ తగ్గిపోతుంది. అంటే 60,750 రూపాయల యంత్రం ఒక సంవత్సరం ఉపయోగించడం ద్వారా దాని విలువ ఎంత తగ్గుతుంది? 6,075 రూపాయలు తగ్గిపోతుంది. 6,075 రూపాయలు తగ్గిపోగా దాని చివరి విలువ 54,675. అంటే మూడో సంవత్సరంలో యంత్రం విలువ ఎంత ఉంటుంది? 54,675 రూపాయలు ఉంటుంది.
సో దీన్ని మళ్ళీ ఒకసారి చూసుకుంటే మనము 1వ డేటు 4వ నెల 2017 నాడు ఒక యంత్రాన్ని కొన్నాం. ఆ యంత్రం విలువ 75,000. ఒక సంవత్సరం వాడితే 10% తగ్గిపోతుంది. ఆ యంత్రాన్ని 31వ డేటు 3వ నెల 2010 నాడు 30,000కి అమ్మడం జరిగింది. మరి అమ్మితే లాభం వచ్చిందా నష్టం వచ్చిందా తెలుసుకోవాలి. ఓకేనా? అట్లాగే ఇప్పుడు మనం చూద్దాం. 1వ డేటు 4వ నెల 2017 నాడు యంత్రాన్ని కొన్నాం. ఎంత పెట్టి కొన్నాం? 75,000 తోటి కొన్నాం. లెక్కలు ఎప్పుడు చేస్తాం? సంవత్సరం అంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ సంవత్సరం కావాలంటే 31వ డేటు 3వ నెల 2018. సంవత్సరానికి ఎంత తగ్గిపోతుంది? 75,000 మీద 10%, అంటే 7,500 రూపాయలు తగ్గిపోతుంది. అంటే ప్రారంభం లోపల 75,000 ఉండే యంత్రం 7,500 తగ్గిపోతే 67,500 ఉంటుంది మొదటి సంవత్సరంలో. అట్లాగే రెండో సంవత్సరం లోపల దాని ప్రారంభ విలువ 67,000 ఉంటుంది. ఇక్కడ చివరి విలువ ఇక్కడ ప్రారంభ విలువ అవుతుంది. ఆ ప్రారంభ విలువను మళ్ళీ ఒక సంవత్సరం ఉపయోగిస్తే 67,500 పైన 10% చేస్తే 6,750 రూపాయలు ఒక సంవత్సరం వినియోగించడం ద్వారా దాని విలువ ఎంత తగ్గిపోతుంది? 6,750 రూపాయలు తగ్గిపోతుంది. అంటే 67,500కి వెళ్ళి 6,750 చేస్తే 60,750 రూపాయలు ఉంటుంది రెండో సంవత్సరం చివరి. అదే విలువను మళ్ళీ ఎక్కడ పట్టుకొచ్చు? మూడో సంవత్సరం ప్రథమంలోకి, మూడో సంవత్సరం స్టార్టింగ్ లోకి పట్టుకొచ్చినప్పుడు 60,750 రూపాయలు ఉన్న యంత్రాన్ని ఒక సంవత్సరం వినియోగించడం ద్వారా 10% తగ్గిపోతుంది. అంటే 10% అంటే 60,075 రూపాయలు తగ్గిపోతుంది. అంటే 60,750 రూపాయలు ఉండే యంత్రం ఉపయోగించడం వల్ల ఇంత తగ్గిపోతుంది. దాని విలువ ఇంత తగ్గిపోతే మూడో సంవత్సరం చివరిలో 54,675 రూపాయలు ఉంది. అంటే మనకు లెక్కలో చెప్పిన కాడికి వచ్చేసినాం. అంటే 54,675 రూపాయలు ఉండే యంత్రాన్ని మనం ఎంత అమ్ముతున్నాం? 30,000 రూపాయలకు అమ్మడం జరుగుతుంది. యంత్రం విలువ ఎంత? 54,675 రూపాయలు ఉంది. యంత్రం విలువ ఎంత ఉంది? మూడో సంవత్సరం చివరిలో 54,675 రూపాయలు ఉన్నది. మరి ఈ యంత్రాన్ని ఎంత అమ్ముతున్నాం? మరి ఎక్కడ ఎంత అమ్మన్నాడు? 30,000 రూపాయలకు అమ్మమన్నాడు. 30,000కి అమ్మడం ద్వారా మనకి 24,675 రూపాయలు నష్టం. అంటే 54,000 రూపాయల చిల్లరున్న యంత్రాన్ని మనం 30,000కి అమ్ముతున్నాం. మనకేమవుతుంది? నష్టం అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఇలా చెప్పినటువంటి ఈ వర్కింగ్ నోట్ను మనము యంత్రం ఖాతా అనే పట్టికలో వేసి చూపిద్దాం. అనిపిస్తుందా? ఏమంటారు? యంత్రం ఖాతా డిఆర్ సిఆర్ తేదీ వివరాలు రూపాయలు తేదీ వివరాలు రూపాయలు. మనం యంత్రాన్ని ఏ తేదీ నాడు కొన్నాం? 1వ డేటు 4వ నెల 2017 నాడు కొనుగోలు చేస్తాం. కొనుగోలు చేసినప్పుడు చిట్టాపద్దు ఏం రాస్తాం? యంత్రం ఖాతా డేటా టు నగదు ఖాతా. ఎంత నగదు ఖాతా? 75,000 రూపాయలు. ఓకేనా? ఈ 75,000 యంత్రాన్ని మనం ఎన్ని రోజులు వాడినాం? మొదటి సంవత్సరం వాడుతున్నాం. 31వ డేటు 3వ నెల 2018.
అంటే ఒక సంవత్సరం వాడడం ద్వారా దాని యొక్క తరుగుదల సంవత్సరానికి 7,500. ఓకేనా? అంటే 75,000 ఉండే యంత్రాన్ని ఒక సంవత్సరం వాడితే ఎంత తగ్గిపోతుంది? 7,500 తరిగిపోతుంది. అంటే 7,500 ఈ యంత్రం విలువ, తరుగుదల 7,500 పోతే 67,500. అంటే ఒక సంవత్సరం చివరి లోపల, మొదటి సంవత్సరం చివరి లోపల యంత్రం విలువ ఎంత ఉంటుంది? 67,500. అదే మళ్ళీ రెండో సంవత్సరం ప్రారంభ నిల్వ అవుతుంది. 1వ డేటు 4వ నెల 2018. దీని తర్వాత డేట్ ఎంత? 1వ డేటు 4వ నెల 2018. దాన్ని ఏమంటాం? టు తెచ్చిన నిల్వ. ఎంత తెచ్చిన నిల్వ? 67,500. మళ్ళీ రెండో సంవత్సరంలో లెక్కలు ఎప్పుడు ఎత్తాం? 31వ డేటు 3వ నెల 2019 లెక్కిస్తాం. మరి రెండో సంవత్సరం ఉపయోగించిన తరుగుదల ఎంత? 6,750 రూపాయలు. 6,750 రూపాయలు. అంటే 67,500 ఉండే యంత్రాన్ని 67,500 ఉండే యంత్రాన్ని ఒక సంవత్సరం వినియోగించడం ద్వారా 6,750 రూపాయలు కరిగిపోతుంది. అంటే ఈ సంవత్సరం చివరిలో ఎంత ఉంటుంది అంటే 60,750 రూపాయలు ఉంటుంది. అంటే 67,500 ఉండే యంత్రం ఒక సంవత్సరం వినియోగించడం ద్వారా దాని యొక్క విలువ 6,750 రూపాయలు తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత ఉన్నటువంటి విలువ 60,750 రూపాయలు. దీన్ని ఏమంటారు? తేల్చిన నిల్వ. ఈ తేల్చిన నిల్వ మూడో సంవత్సరానికి ఏమవుతుంది? క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కాబట్టి తెచ్చిన నిల్వ 2019 తెచ్చిన నిల్వ ఎంత? 60,750. మూడో సంవత్సరం ప్రారంభంలో దాని నిల్వ ఎంత ఉంటుంది? 60,750. లెక్క ఎప్పుడు చేస్తాం? మళ్ళీ 31వ డేటు 3వ నెల 2020 డేట్ నాడు లెక్కిస్తాం. మరి లెక్కించడం ద్వారా తరుగుదల ఎంత ఉంది? 6,075 రూపాయలు. ఒక సంవత్సరం ఉపయోగించడం ద్వారా 6,075 రూపాయలు వచ్చింది. అంటే 60,750 రూపాయలు ఉన్న యంత్రం ఒక సంవత్సరం ఉపయోగించడం ద్వారా 6,075 రూపాయల విలువ తగ్గిపోయింది. అంటే 60,750 రూపాయలు ఉన్న యంత్రం ఒక సంవత్సరం వినియోగించడం ద్వారా 6,770 రూపాయలు తగ్గిపోతే మిగిలినటువంటి విలువ మీకు అర్థం కావడానికి నేను ఇక్కడ చిన్న రాస్తా. 54,675 రూపాయలు ఉండాలి. మరి 54,675 రూపాయలు ఉండే యంత్రాన్ని మనం 31వ డేటు 3వ నెల 2020 అమ్మేసినాం. ఎంతకు అమ్మినాం? 54,675 ఉండే యంత్రాన్ని మనం ఎంతకు అమ్మేస్తున్నాం? ఎంతకు అమ్ముతున్నాం? 30,000కి అమ్మడం. ఎంతకన్నా? 30,000కి అమ్మాం. మరి 54,000 చిల్లరని 30,000కి అమ్మితే లాభమా నష్టమా? నష్టం. దాన్ని ఇక్కడ రాస్తాం బై లాభ నష్టాల ఖాతా. ఎంత నష్టం? 24,670 రూపాయలు నష్టం. ఓకేనా? ఈ టోటల్ 6,750 అవుతుంది. మళ్ళీ ఈ టోటల్ కూడా 60,750 అవుతుంది. అంటే ఇలా చేయడం ద్వారా ఈ లెక్క యొక్క లాభం నష్టం తెలుసుకోవచ్చు. అంటే సంవత్సర ప్రారంభంలో 75,000 ఉండే యంత్రం 3 సంవత్సరాలు ఉపయోగించడం ద్వారా దాని విలువ కోల్పోయి మూడో సంవత్సరం చివరిలో 54,675 రూపాయలు ఉండే యంత్రాన్ని మనం ఎంత అమ్ముతున్నాం? 30,000 అమ్మడం ద్వారా మన సంస్థకు వచ్చినటువంటి నష్టం 24,675 రూపాయల నష్టం ఏర్పడింది.
ఓకేనా? ఇది మనకి ఆన్యువల్ వచ్చేటువంటి మోడల్. వెరీ వెరీ ఈజీ. మీరు ఒకటికి 2 సార్లు ప్రయత్నం చేస్తూ ఉంటే వస్తుంది. ఇక్కడ ఏం రాసుకున్నాం మళ్ళీ ఒకసారి చూడండి. 1వ డేటు ఇవే మనకు మెయిన్గా 1వ డేటు 4 నెల 2017 నాడు 75,000 కొను. ప్రతి సంవత్సరం ఎంత తక్కువ ఇవ్వమంటే 10%. ఎప్పుడు అమ్మన్నాడు? 31వ డేటు 3వ నెల 2020 నాడు అమ్మాను. మొదటి డేట్ నాటి నుంచి సంవత్సరం కావాలంటే మళ్ళీ 31వ డేటు 3వ నెల 2018. అంటే సంవత్సరం వాడితే ఎంత తగ్గుతుంది? 10%. ఫస్ట్ రోజు నాడు ఎంత ఉంది? 75,000. 75,000 10% అంటే ఎంత? 7,500. అంటే 7,500 తగ్గితే 75,000కి 7,500 వేసేస్తే లాస్ట్ రోజు నాడు ఎంత ఉంటాయి? 67,500. మళ్ళీ దాన్ని 2వ సంవత్సరం ప్రారంభ నిల్వ అవుతుంది. ఓకేనా? 2వ సంవత్సరం ప్రారంభ నిల్వను మళ్ళీ ఒక సంవత్సరం వాడితే, అంటే సంవత్సరం వాడితే ఎంత తగ్గుతుంది? 10%. 67,500ని 10% చేస్తే 6,750 తగ్గుతుంది. అంటే 67,500 60,750. అట్లాగే అది మూడో సంవత్సరం మళ్ళీ 60,750ని ఒక సంవత్సరం వాడితే 6,075 విలువ తగ్గుతుంది. అంటే 60,750లోకి వెళ్ళి 60,75 తీసేస్తే 54,675 ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి? మూడో సంవత్సరంలో కూడా దింతుంటుంది. దింతున్నాయని మనం ఎంత కమ్ముతాం? డేట్ నాడు 31వ డేట్ నాడు 30,000 కమ్మాం. అంటే ఏమైంది? నష్టం వచ్చింది. ఏమన్నా నష్టం 24,600. ఇక్కడ ఏదైతే రాష్ట్రమో దాన్ని ఈ పట్టికలో ఇంప్లిమెంటేషన్ చేసినాం. మనకి బోర్డ్ ఎగ్జామ్లో వచ్చేటువంటి మోడల్ ఇలాంటి మోడల్. ఓకే రైట్.